ఈ పండుగ మార్పు జరిగినటువంటి ప్రభుత్వంలో, ప్రజాపాలన ప్రభుత్వంలో జరుపుకుంటున్నటువంటి మొట్టమొదటి పండుగ. అంతే, మొట్టమొదటి పండుగ. ఈ పర్వదినాన అందరూ సంతోషంగా ఉండాలని క్యూ న్యూస్ మనసారా కోరుకుంటా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా లీడర్లు నిన్న జర సైలెంట్, పండుగ పోలే వాళ్ళు కూడా జర నిమ్మలంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన, ఇవాళ ఆయన మణిపూర్ వెళ్తా ఉన్నాడు. మణిపూర్లో రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ జోడో యాత్రలో ఆయన పాల్గొనబోతా ఉన్నాడు. అక్కడి నుంచి దావోస్ వెళ్ళబోతా ఉన్నారు ముఖ్యమంత్రి. అక్కడ దావోస్లో 3 రోజుల పాటు, ఆ తర్వాత లండన్లో మరో 4 రోజుల పాటు అక్కడే ఉండి ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ రాబోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది మొదటి విదేశీ పర్యటన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయనకు. ఇదివరకు చేసిన పర్యటనలని వేరే పర్యటనలు కానీ అధికారికంగా చేస్తున్నటువంటి పర్యటన మాత్రం ఇదొకటే. ఇక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం ప్రాంతంలో ఉన్నటువంటి పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ఈ పట్టభద్రులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మీ ఓటును నమోదు చేసుకోండి. పాత వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ ఓటు అప్లై చేసుకోవాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొనాలంటే మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే. దయచేసి అందరూ చేసుకోండి. అలాగే ఎవరైతే విద్యావంతులు కానీ, అడ్వకేట్లు కానీ, డాక్టర్లు కానీ, మేధావులు కానీ ఎవరైతే ఉన్నారో దయచేసి గత ఓటు ఉన్నది ఇంకా మళ్ళీ చేయడం ఎందుకు అనుకొని పొరపాటున కూడా అనుకోకండి. ప్రతి ఒక్కరూ మళ్ళీ చేసుకోవాల్సిందే. ఇది తాజాగా ఎన్నికల సంఘం నేను ఎలక్షన్ కమిషన్తో మాట్లాడిన తర్వాత మీకు చెప్తున్నటువంటి మాట. సో ఇక ఇది ఇట్లా పెడితే, రామ మందిర నిర్మాణం వర్సెస్ భారత్ న్యాయ్ జోడో యాత్ర. సో ఇక్కడ మనం ఒక కీలకమైన పాయింట్ను చూడొచ్చు. భారతీయ జనతా పార్టీ హిందుత్వ అనే ఎజెండాతో వాళ్ళు తమ ఎన్నికల పరంపర కొనసాగిస్తూ ఉన్నారు. సేమ్ టైం దానికి కులగణన ఒక్కటే, ఈ దేశంలో కులాలను లెక్కించడం ఒక్కటే దానికి ప్రత్యామ్నాయం అనేటువంటి అంశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కులాలను లెక్కిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం కానీ, అలాగే ముఖ్యమంత్రి గారు చెప్పడం కానీ జరిగింది. సో ఎప్పుడైతే కులాలను లెక్కించడం జరుగుతుందో అప్పుడు మోడీ మంత్రం, ఆ హిందూ మంత్రం ఏదైతే ఉందో ఆ హిందూ మంత్రానికి సమవుజ్జిగా ఇది మారేటువంటి అవకాశం ఉంది. సో దానికి రకరకాల ఈక్వేషన్స్ లెక్కలు ఉన్నాయి. ఇవి రెండు భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి కాదు, వీళ్ళ ఎజెండా వాళ్ళ ఎజెండా, ఇది ఎన్నికల ఎజెండా కాబోతా ఉంది. ఎవరు బలంగా పోరాటం చేస్తారనేది అక్కడ తెలవాల్సినటువంటి అంశం. ఇక తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలు పైన జనం కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు కూడా అధైర్యపడకండి. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నో డౌట్. ఇక రెండో విషయం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే సంబంధిత శాఖ పెద్దలకు చాలా అప్లికేషన్లు నా దగ్గరికి వస్తూ ఉన్నాయి. అంటే చాలామంది వచ్చి కలిసిపోతూ ఉన్నారు. అన్న జీవో 46 సంగతి ఏం చేసిరు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. జీవో 46 పైన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత చాలామంది ఈ అంశం పైన మాట్లాడడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఎవరు నష్టపోకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి అభ్యర్థులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఇక డిఎస్సి బాధితులు కూడా ఉన్నారు. 98 డిఎస్సి బాధితులు, ఆ తర్వాత 2008 డిఎస్సి బాధితులు, ఆ తర్వాత పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి మళ్ళా అని చెప్పి టీఎన్జిఓలు కానీ చాలామంది రిక్వెస్ట్, పాత పెన్షన్ ఒకటి మాకు చేస్తే సరిపోతుంది, ఇప్పుడు ఎట్లాగో శాలరీస్ ఇక టైంకే వేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అదొకటి పెండింగ్ అంశం లెక్క కనిపిస్తుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇక మహాలక్ష్మిలో భాగంగా ఉచిత రవాణా ప్రయాణం ఏదైతే ఉందో అది దిగ్విజయంగా కొనసాగుతుంది. ప్రజల మన్ననలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పొందుతూ ఉంది. సో ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రిక చూసుకుందాం. ఆదివారం, వెలుగు ఆదివారం ఇది. చెలో మన దీవులు ఈ సంచికతో పాటు 32 పేజీల దర్వాజా సప్లిమెంట్ అందుకోండి అంటూ ఇక్కడ మన దీవులు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడైతే లక్షద్వీప్కి వెళ్ళిండో, లక్షద్వీప్కి వెళ్ళిన తర్వాత మాల్దీవ్స్ల పైన జరిగినటువంటి మాల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్స్ అనేటువంటి ఒక భీకరమైన ఆన్లైన్ యుద్ధం జరిగింది. భీకరమైన ఆన్లైన్ యుద్ధం జరిగింది.
మోడీ పర్యటన తర్వాత లక్షద్వీప్స్ కి వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరిగింది. మాల్దీవ్స్ ను బైకాట్ అనేటువంటి నినాదాన్ని భారత్ ఎత్తుకుంది. దీంతో మాల్దీవ్స్ దిగొచ్చి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా భారత్ ముందు మోకరిల్లక తప్పలేదు. అయితే అది ప్రధానంగా చర్చలో ఉంది కాబట్టి వెలుగు దిన పత్రిక దర్వాజా రూపంలో చలో మన దీవులు అనేటువంటి సంచికను ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చింది. ఇక ఇండియా కూటమి చైర్మన్ గా ఖర్గే, ప్రతిపక్ష కూటమి ఇండియా చైర్మన్ గా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎన్నిక దాదాపు ఖరారైనట్టు తెలుస్తున్నది. శనివారం నిర్వహించిన వర్చువల్ భేటీలో వివిధ పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. దీనిపై కూటమి నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. చైర్మన్ తర్వాత హోదా కలిగిన కన్వీనర్ పదవిని నితీష్ కుమార్కి ఇవ్వాలని సమావేశంలో ప్రతిపాదించగా ఆయన దాన్ని తిరస్కరించినట్టుగా తెలుస్తా ఉంది. ఇండియా కూటమి చైర్మన్ గా మల్లికార్జున ఖర్గేను ఎన్నుకున్నట్టుగా తెలుస్తా ఉంది. క్వశ్చన్ మార్క్ తో కూడినటువంటి వార్త. క్వశ్చన్ మార్క్ పెట్టడం అంటే ఏంటంటే అనధికారికమైన క్లారిటీ రాలేదన్నట్టు. అయితే నితీష్ కుమార్ ను ఇండియా కూటమి చైర్మన్ గా ఉండాల్సిందిగా ఆయన రిక్వెస్ట్ చేసి గతంలో 2-3 సార్లు కూడా అడిగారు. అయితే ఆయన సున్నితంగా తిరస్కరించడం తోటే ఇండియా కూటమి చైర్మన్ గా మల్లికార్జున ఖర్గేను పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇక జనరల్ విషయానికి వస్తే కెమెరాకు చిక్కిన పులి. కాగజ్ నగర్ ఫారెస్ట్ లో ఓ పులి కెమెరాకు చిక్కింది. అయితే అది అధికారులు వెతుకుతున్న 4 పులుల్లోనిదేనా కాదా అనే దానిపై క్లారిటీ లేదు. ఇటీవల కాగజ్ నగర్ అడవిలో విషప్రయోగం జరిగిన పశు కలేబరం తిని 2 పులులు చనిపోయిన విషయం తెలిసిందే అంటూ మళ్ళొక కెమెరా చిక్కిందట పులి కాగజ్ నగర్ కాడ. మరి పాత పులులేనా, ఇది ఇంకో కొత్తది వచ్చిందా ఏందనేది ఇంకా లెక్క తెలవాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి మాట. పారిశ్రామిక కారిడార్లకు ఓకే చెప్పండి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. హైదరాబాద్ టు విజయవాడ కొత్త కారిడార్ను ఆమోదించండి. హైదరాబాద్ నాగపూర్ కారిడార్ కు ఫైనల్ పర్మిషన్ కావాలి. నేషనల్ డిజైన్ సెంటర్, మెగా లెదర్ పార్కు IIHT మంజూరు చేయండి. మెగా టెక్స్టైల్ పార్కు గ్రీన్ ఫీల్డ్ హోదా కల్పించాలని విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన పీయూష్ గోయల్. హైదరాబాద్ టు విజయవాడ వయా మిర్యాలగూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా హైదరాబాద్ నాగపూర్ పారిశ్రామిక కారిడార్ కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని ఆయన కోరారు. కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి 2300 కోట్లు విడుదలైతాయని వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం వాణిజ్య భవన్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా సాగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్ లో ప్రాధాన్యాంశంగా ఫార్మాసిటీని గత ప్రభుత్వం ప్రతిపాదించిందని, దాన్ని ఉపసంహరించుకొని నూతన ప్రతిపాదనలు పంపేందుకు అనుమతించాలని కోరారు. ఇక NID లెదర్ పార్క్ పై యూపీఏ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ కు నేషనల్ డిజైన్ సెంటర్ మంజూరైందని, నాటి కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ దానికి శంకుస్థాపన చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సో మొత్తానికి 30,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించేలా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ జరగబోతోంది. అందులో భాగంగా ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళిండు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ని కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ల విషయంలో ఆయనతో అరగంట పాటు సుదీర్ఘంగా చర్చించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులపైన ప్రత్యేక దృష్టి సారించారు. సో ఈ కార్యక్రమం ఎప్పుడైనా కేసీఆర్ ఇటువంటి పనులు చేసినా ఆయనకు నామూసి అనిపిస్తుంది. ఈ పీయూష్ గోయల్ అంతా చిన్న లెక్క కనిపిస్తుంది మనకి. ఇక 30,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించేలా సీఎం రేవంత్ దావోస్ టూర్ చేయబోతా ఉన్నాడు. ఫార్మా, ఆగ్రో, హెల్త్, రియల్ ఎస్టేట్ పై ఫోకస్ చేయబోతా ఉన్నారట. పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి అంటూ ఒక వార్త. దావోస్ లో ఈ ఎగ్జిబిషన్ అవుతుంది. ఈ ఎగ్జిబిషన్ లో ఆయన పాల్గొనబోతా ఉన్నారు. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ. ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్తో సీఎం రేవంత్ భేటీ. కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షితోను చర్చలు జరిపారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆశగా ఎదురు చూస్తున్నటువంటి అంశం నామినేటెడ్ పోస్టుల భర్తీ. సో ఇప్పటికే మార్కెట్ కమిటీలన్నీ రద్దు చేసిరు. అవి దాదాపుగా ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కష్టపడ్డ కార్యకర్తలకు దక్కే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పోస్టులు, అనేకమైన నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. మరి నామినేటెడ్ పోస్టులను ఏది వివాదం లేకుండా ఏదైతే ఉంటాయో వాటిని పార్లమెంట్ ముందే భర్తీ చేయాలన్నా లేకపోతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేయాలనేటువంటి ఒక చర్చ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అలాగే ఇంకా మరికొన్ని అంశాలపైన స్పష్టత కోసం నిన్న చర్చలు జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఇక కాళేశ్వరం నుంచి సుక్క నీళ్లు ఎత్తకున్నా ఏటా 16,000 కోట్లు కట్టాల్సిందే. ఎత్తిపోస్తే ఖజానాపై ఏటా 25,000 కోట్ల భారం. చూసుకో ఎట్లుందో పరిస్థితి. ఏటికి తెచ్చిందంటే ఇడుమంటే
ఇడుమంటే పాము కోపం, కరువు అంటే కప్ప కోపం. అది ఇప్పుడు దీన్ని ఎత్తిపోస్తే 25,000 కోట్ల లాసు, ఎత్తిపోస్తే 25,000 కోట్ల లాసు, ఎత్తిపోయకపోతే 16,000 కోట్ల లాసు. ఇప్పుడు సర్ది అయితే తగ్గాలంటేనట గోలేస్తే వారం రోజులు, లేకపోతే 7 రోజులు, అంతే అంతే కదా. అంతే. ఇప్పుడు పరిస్థితి ఏడికొచ్చిందంటే కాళేశ్వరం నుంచి సుక్క నీళ్లు ఎత్తకపోయినా, ఒక్క సుక్క నీళ్లు ఎత్తి బయట పోయకపోయినా 16,000 కోట్లు ఏడాదికి కట్టాల్సిందే. అది లెక్క. ఒకవేళ ఎత్తినవనుకో 25,000 కోట్లు లాస్. ఇది కేసీఆర్ రక్తం సుక్క బొట్టు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు ఇది. మెదడు గరగబెట్టి మొత్తుకున్నా కదరా నాయన, వద్దురా అని నోట్లే మనబోయి ఇది ఆగమవుతుందిరా, ఇది నాశనం చేస్తుందిరా రాష్ట్రాన్ని అంటే వినకపోతుంది. ఈ ముసలి ఇంజనీర్లను పెట్టుకొని ఈ పవర్ పాయింట్ డిజైన్లు చేసుకుంటా మొత్తం సర్వనాశనం చేసిండు కేసీఆర్. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పురి, దీన్ని ఏం చేయాలి చెప్పురి? ఈ పాలియన్ దునపోతు లెక్క అయిపోయింది. పాలియన్ బరే కాదు, పాలియన్ దునపోతు పాలిస్తుందా? కాళేశ్వరం నుంచి సుక్క నీళ్లు ఎత్తి పోయకపోయినా 16,000 కోట్లు కట్టాలి ఏడాదికి. ఒకవేళ ఎత్తితే ఏడాదికి 25,000 కోట్లు లాసు. చూసుకో ఇక. రాష్ట్ర బడ్జెట్ లో 20% నిధులు ఈ ప్రాజెక్టుకే ఖర్చు. వచ్చే 12 ఏళ్ల పాటు కాళేశ్వరం గుదిబండను మోయాల్సిందే. ఫైనాన్షియల్ గా ఈ ప్రాజెక్టు ఏమాత్రం వయబుల్ కాదు. 2019లోనే బ్యారేజీల్లో డ్యామేజీల గుర్తింపు డ్రాఫ్ట్ రిపోర్టులో తేల్చి చెప్పిన కాగు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సుక్క నీళ్లు ఎత్తిపోయకున్నా ఏటా బడ్జెట్ నుంచి 16,000 కోట్లు చెల్లించాల్సిందేనని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తేల్చి చెప్పింది. ఇది ఎవరో చెప్పింది కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఇంకో హోదాలో చెప్పింది కాదు. ఈ రాష్ట్రంలో ఏ పైసా దేనికి ఖర్చు పెడుతున్నారని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక సంస్థ ఎంక్వైరీ చేసి కాళేశ్వరం ఇది అక్కడికి వచ్చే ప్రాజెక్టు కాదు, ఇది బతికితే 16,000, సస్తి 25,000. అంతే. ఏం చేద్దాం? ముంగడికి పోతే నుయ్యా, వెనకపోతే గోయా. ఇట్లా చేసి పెట్టిండి ప్రాజెక్టును కేసీఆర్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్తున్నటువంటి మాట, రాష్ట్ర బడ్జెట్లో అంటే మీరు కొనే ఉప్పు, మిరపకాయ, పప్పు, పెట్రోల్, నూనె దాంట్లో అందులో కట్టే పన్నులో 20% పన్ను ఇటు పోవాల్సిందే. 100కి 20 పైసలు మీరు కట్టాలి ప్రతి ఏడాది. 100 రూపాయలు ఉంటే 20 రూపాయలు దీనికే, 100 రూపాయలు ఉంటే 20 రూపాయలు దీనికే పెట్టాలి. దీని ఇంట్లో పినిగేలా. ఇది ఎవరికి అక్కడికి వచ్చింది కాదు, కేవలం కేసీఆర్ కుటుంబానికి. కమిషన్లు మింగేటందుకు, కమిషన్లు మింగుడు. అటు ప్రతిమ అని ఒకటి ఉంది కదా కేసీఆర్ చుట్టపైన, ఆ ప్రతిమకు కాంట్రాక్ట్ల ట్రైనింగ్ జరిగింది దీని మీద. కాళేశ్వరం మీద ఒక్కడు మాట్లాడతలేడు. ఇక టీఆర్ఎస్ పార్టీ ఒక్కడంటే ఒక్కడు మాట్లాడతలేడు. బాపును అయ్యో పాపం కేసీఆర్, అయ్యో ఎక్కడి పాపం రా నాయన. ఒక ఆయన పెద్ద మనిషి చెప్తా ఉండే, ఈడు చేసిన పాపానికి చనిపోయిన తర్వాత శవాన్ని కూడా 14 ఏళ్ళు అలా పెట్టానట జైల్లో పెట్టాలి. శవాన్ని కూడా ఆయన గంత కోపంతో చెప్తాడు. చాలా పెద్ద ఆఫీసర్ ఆయన. ఇక్కడ ఎవడు కట్టాలి? మన పిల్లల మీద నూకిండి అవతల పడ్డాడు. 12 ఏళ్ల పాటు ప్రతి ఏడాది 20% బడ్జెట్ను దీనికి తీసి పెట్టాల్సిందే. ఇక పక్కన తీసి పెట్టాల్సిందే, ఇలా పిండాకుడుకు పెట్టాల్సిందే. ఇట్లా ఎన్నో చేసింది. ఇంకా ఇది ఒక్క కాళేశ్వరం కథనే. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కాళేశ్వరం కోసం 25,109 కోట్లు చెల్లించాల్సింది. ఏం చెప్పాడు మన కేసీఆర్? కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయింది అనడా లేదా? కాళేశ్వరం అప్పు ఉందా? అది ఉంటే కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయింది. మరి తీరిపోయిన తర్వాత ఈ పైసలన్నీ ఎవడు కట్టాలి? ఎట్లా వచ్చింది? ఈ బజవాయి మాటలు చెప్పి ఇంకెన్ని రోజులు ముంచుతావు కేసీఆర్ జనాన్ని? ఇంతనా? కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయినా అని ఆయన చెప్పలే మనకేనో. రైతుల్లో ఎవరిలో కూర్చున్నా పెట్టుకొని ఇట్లా ఇట్లా అన్నాడు వట్టిగానే. అమ్మాయి గాలి మాటలు, ఈ ధూళి మాటలు మీకు చూపిస్తా. కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయింది అన్నాడు. ఇగో ఇరిగేషన్కి 45,000 కాళేశ్వరంపై విచారణ మొదలైంది. ఇగో ఇది 16,000 కోట్లు కట్టాల్సిందే. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన అప్పు ఈ ఏడాది లోన్ రీపేమెంట్ 14,462 కోట్లు. విద్యుత్ సంస్థలతో ఇరిగేషన్ శాఖ చేసుకున్న ఒప్పందం మేరకు ఏటా ఫిక్స్డ్ ఛార్జీల రూపేణా చెల్లించాల్సినవి 1,337 కోట్లు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఖర్చు 273 కోట్లు. కలిపి 16,000 కోట్లు సుక్క నీళ్లు ఎత్తిపోయకుండా చెల్లించాల్సిందేనని కాగు పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికే కాళేశ్వరం ప్రాజెక్టులోని
దాదాపు అన్ని పంప్ హౌజులు అందుబాటులోకి వచ్చి పూర్తి స్థాయిలో కరెంటు వినియోగం ప్రారంభమవుతుందని, అన్ని పంపులు రన్ చేస్తే ఏటా 936.97 కోట్ల కరెంటు బిల్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రాజెక్టులో ఒక్క మోటార్ నడిచినా నడవకపోయినా ఏటా ఫిక్స్డ్ ఛార్జీల రూపేణా 1337 కోట్లు చెల్లించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన లోన్ల రీపేమెంట్, కరెంటు బిల్లులు, ప్రాజెక్టు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కు వెచ్చించే మొత్తాన్ని కలుపుకుంటే ఏటా బడ్జెట్ లో 25,000 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని కాగ్ స్పష్టం చేసింది. ఇలా ఖజానా నుంచి 2031-32 ఆర్థిక సంవత్సరం వరకు ఏటా 24,000 కోట్ల నుంచి 21,000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతి 2 ఏళ్లు 19,000 కోట్లకు పైగా, 2034-35లో 15,000 కోట్లు, 2035-36 ఆర్థిక సంవత్సరంలో 11,359 కోట్లు ఖజానా నుంచి ఎప్పటిదాకా చేసిండు అప్పు? 2035-36 దాకా చేసి పెట్టిండు అప్పు. 2035-36 దాకా ఇవి కడితందుకే. ఇక చూడరు ఏం చెప్పినా మనకు బడివాయి ముచ్చట్లు కేసీఆర్. నేను అందుకే చెప్తున్నా రాయన పెద్ద దొంగరా అని. ఇంకా పెట్టు. అట్లా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం నంబర్ 1 అయింది తలసరి ఆదాయంలో. ఊరికే ఓలే ఈ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది. మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది. 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎప్పుడో తెగిపోయింది దాని బాకీ. చూసిరా గిన్ని బడివాయి మాటలు ఉంటాయి. 80,000 కోట్లతో కాళేశ్వరం కడితే ఎప్పుడో తీరిపోయిందట దాని అప్పు. సిగ్గుందా ఏమన్నా ముఖ్యమంత్రి గారికి పనిచేసినావు నువ్వు గతంలో? ఇవేనా చెప్పేది? ఎప్పుడో తీరిపోతే ఇవన్నీ ఎక్కడి? మరి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎందుకు చెప్తుంది ఈ లెక్కలన్నీ? చేతి మీద మాటలు, వట్టి నోటి మాటలు, అన్ని బడివాయి మాటలు. ఏమన్నా సిగ్గు అనిపిస్తలేదా కేసీఆర్ నీకు ఈ మాటలు చెప్పడానికి? రాష్ట్రాన్ని నాశనం చేసినావు నువ్వు. అసలు నీ పేరే తలుచుకోవద్దు అనుకున్నాం, కానీ నువ్వు చేసిన పెంటంత వస్తుంటే ఇగో ఈ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ చెప్పినాయి ఈ లెక్కలు చూడు. ఎవరు కాదు సర్వాలు నాశనం చేస్తేవి. నీకు ఎట్లతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉసురు తగులుతుంది కేసీఆర్ నీకు, నీ కుటుంబానికి. ఇదైతే తప్పది. కాళేశ్వరంపై విచారణ మొదలైంది. మేడిగడ్డపై విజిలెన్స్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తున్నది. ఉత్తమ్ ప్రాజెక్టులో అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని హైకోర్టు సీజేకు లేఖ రాశాం. రాష్ట్రానికి నీళ్లు ఇవ్వాలని మహారాష్ట్ర, కర్ణాటకను కోరుతాం. ఈ ఏడాది చివరి నాటికి కొత్తగా 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. ఆయా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. కాళేశ్వరంపై విచారణ మొదలైంది. ఈ కాళేశ్వరం పైన విచారణ మొదలైతుంటే ఈ టాపిక్ ఇడిచిపెట్టి కేసీఆర్ బాపు పెద్ద ఆయన పాపం. అయ్యో ఇవా పాపమా? కేసీఆర్ నిన్ను ఈ భూమి ఎట్టి పరిస్థితుల్లో మరవదు. నువ్వు చేసిన పోరాటం కంటే నువ్వు చేసిన విధ్వంసం ఎక్కువ. 60 ఏళ్ల పాలనలో ఆంధ్రలో ఏం దోషిరో తెలియదు, కానీ నువ్వు నీ కొడుకు దోషిందైతే అక్షరాల 6 లక్షల కోట్లు దోషిరు. భార్య సూసైడ్, భర్తను కొట్టి చంపిన బంధువులు. వరకట్నం వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకొని చనిపోయింది. ఇందుకు భర్తే కారణం అంటూ మృతురాలి బంధువులు అతన్ని కొట్టి చంపారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగిందట. ఓరి కుటుంబ కలహాలతోటి వాళ్ళతో జరిగినాయట. ఇక ఢిల్లీకి రెడ్ అలర్ట్. ఢిల్లీలో రాత్రి ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. సిటీ శివార్లో శుక్రవారం రాత్రి ఉష్ణోగ్రత 3 డిగ్రీలు నమోదైంది. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు చలిగాలులకు తోడు సిటీలో దట్టమైన పొగమంచు కమ్ముకుందంటూ నిన్న ఎక్కడ చూసినా మబ్బు. ఢిల్లీలో చల్ల చలి. మార్పు కనిపిస్తున్నది. V6 ఇంటర్వ్యూలో టీజేఎస్ చీఫ్ కోదండరాం. ఆంక్షలు లేవు, నిఘా లేదు, పాలన సాఫీగా సాగుతున్నది. ప్రజలు నేరుగా ప్రజాభవన్కి వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ లో మా పార్టీ విలీనం ఉండదు, ఆ అవసరమే లేదు. మాకు 2 ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు. మంత్రి పదవి అనేది ప్రచారం మాత్రమే. ప్రభుత్వాన్ని కూలగొడతామనేలా బీఆర్ఎస్ నేతల కామెంట్లు కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలన్న సోయి వాళ్ళకు లేదని ఫైర్. రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో నెత్తి మీద భారం దిగినట్టుగా ప్రజలంతా భావిస్తున్నారని టీజేఎఫ్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆంక్షలు లేవు, నిఘా లేదు, ఎక్కడ చూసినా ప్రజలు ఉల్లాసంగా కనిపిస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వానికి, అధికారులకు చెప్పుకుంటున్నారు. వాట్సాప్ కాల్స్ వద్దు, మామూలు కాల్స్ చేయండి అని అంటున్నారు. సీఎం, మంత్రులు, అధికారులు విజిటర్తో సెక్రటేరియట్ కలకల్లాడుతున్నదని చెప్పి ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరైనా అధికారి మాతో మాట్లాడి సార్ వద్దు సార్ వాట్సాప్ కాల్ వద్దు, ఇంకో దాంట్లోకి ఏం చేయి, ఇంకో దాంట్లోకి ఏం చేయి, గిన్నె ఉంటుండే. ఇవాళ కేసీఆర్ గద్దెది, కేసీఆర్ పీడ తెలంగాణకు పోయినాక నార్మల్ కాల్స్ మాట్లాడుకొని నిఘా లేదు, ట్యాపింగ్లు లేవు, ఏమీ లేవు. ధర్నా చౌక్ ఓపెన్ అయిపోయింది. ఎవరు పడితే వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది. వామ్మో కేసీఆర్ పాలన అదొక
3,000 కోట్ల భూమి కొట్టేసిండ్రు. ప్రభుత్వానికి చెందాల్సిన భూమిని ప్రైవేట్ వ్యక్తి కట్టబెట్టిన అధికారులు. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కదిలిన ఫైళ్లు. 2005లో హైదరాబాద్లోని కొండాపూర్లో సత్యసాయిబాబా ట్రస్టుకు 42 ఎకరాల రెగ్యులరైజ్. ట్రస్ట్ నుంచి భూపతి అసోసియేట్ కు, అటు నుంచి నూజివీడ్ సీట్స్ కు ప్రభాకర్ రావుకు మొన్న నేను బయట పెట్టింది ఇదే. ఎండోమెంట్ యుఎల్సి చట్టాలను తుంగలో తొక్కి రెగ్యులరైజేషన్. గత జీవోలను సవరిస్తూ ఎన్నికల ఏడాదిలో అక్రమంగా కొత్త జీవోలు. ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తున్న ప్రభుత్వం అంటూ దీనిపైన ప్రభుత్వం ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తా ఉంది. గౌరవ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఫైల్ అందజేయడం జరిగింది. ఇది ప్రభుత్వానికి చెందాల్సిన భూమి. ఇక్కడ 3,000 కోట్ల రూపాయల విలువైన భూమి కొట్టేసిరు. మొన్న చెప్పిన కదా నూజివీడ్ సీట్స్, తర్వాత ఈ కావేరీ సీట్స్ అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి కొట్టేసిన భూమి ఇదని చెప్పి ఇదే ఆ భూమి. హైదరాబాద్ లో మంచి డిమాండ్ ఉన్న ఏరియాలో ప్రభుత్వానికి చెందాల్సిన భూమిని కొందరు అక్రమార్కులు దొడ్డిదారిన తమ పేరు మీద రాయించుకున్నారు. ఈ వ్యవహారానికి కొందరు అధికారులు సహకరించారు. దీంతో ప్రభుత్వానికి చెందాల్సిన 42 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోయింది. కొండాపూర్లో ఉన్న ఈ భూమి విలువ 3,000 కోట్ల పైనే ఉంటుంది. అక్రమార్కులకు భూమిని కట్టబెట్టేందుకు అధికారులు ఎండోమెంట్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాలను తుంగలో తొక్కారు. అంతకుముందు ఇచ్చిన జీవోలను సవరించి కొత్త జీవోలు కూడా ఇచ్చారు. అవన్నీ ఆ రోజు మీకు చూపించిన 42 ఎకరాల భూమి అప్పనంగా కొట్టేసిరు దొంగలు. గౌరవ మంత్రి గారికి వారం రోజుల క్రితమే అందజేయడం జరిగింది. ఫైల్ ని ఎట్లా కొట్టేసిరు ఏం కథ అనేది ఆధారాలన్నీ సమర్పించడం జరిగింది. ఇంకా ఇక్కడ గచ్చిబౌలి కాడ కూడా ఉందండి, కథ వస్తున్నారు, చాలా ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కేసీఆర్, కేటీఆర్ ఇవన్నీ ఈ దొంగల ముఠా చేసినాయి. ఈ బిహారీ ముఠా, ఈ దొంగల ముఠా చేసినాయి. సెకండ్ కో వెహికల్ వెళ్ళింది సంక్రాంతికి. హైదరాబాద్ నుంచి పల్లెటూరులోకి వెళ్ళే హైదరాబాద్ కుల్లా లేదు, ఇప్పుడు కుల్లా లేదు హైదరాబాద్. హైదరాబాద్ అంతా ఊర్లోకి పోతారు. సంక్రాంతి పండుగ వస్తే హైదరాబాద్ ఖాళీ. ఇక సహజంగా మనకి వినిపించేది పోలీసులు విజ్ఞప్తి, ఇళ్లలోకి జాగ్రత్తగా ఉండండి, మీ ఇంటి వివరాలను మాకు తెలియజేయండి, మేము నిఘా పెడతాం, ఇవి చెప్తా ఉంటారు. సంక్రాంతికి పోయే వాళ్ళు పోతా ఉన్నారు. ఇక పంతంగి టోల్ ప్లాజా దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో మరి ఆ టోల్ ప్లాజా ఏందో ఆ కథ ఏందో కానీ మొత్తానికైతే సంక్రాంతి కళ హైదరాబాద్కు వచ్చింది. సంక్రాంతి కళ హైదరాబాద్కు వచ్చింది. పల్లెటూళ్ళకేమో ఈ ప్రజలు పోయి కళ తెస్తే ఖాళీ అయ్యేమో హైదరాబాద్ ఇప్పుడు నిమ్మరం. అమ్మ ఏదిరా ఈ బాధ అన్నట్టుంటుంది హైదరాబాద్ పట్టణం. రోడ్లు, స్తంభాలు, ఆ తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవన్నీ అచ్చా జావ్ అంటుంటాయి. ఇప్పుడు అంత నిమ్మలంగా ఉంటుంది అన్నట్టు. సో హైదరాబాద్లో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా కేవలం 15-20 నిమిషాల్లో కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఆ పరిస్థితి లేకుండే జామ్ అయిపోతూ ఉండే, ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటా ఉండే. ఎందుకు అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపు సెటిలర్స్ అంతా, సీమాంధ్ర సెటిలర్స్ అంతా కంప్లీట్గా సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి ఖచ్చితంగా ఊర్లలోకి పోతారు. వాళ్ళు అక్కడ వారం రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. సో వాళ్ళకు కూడా ఆ పండుగ శుభాకాంక్షలు. అట్ల తద్ది పండుగ శుభాకాంక్షలు. ఇక ఈ సంక్రాంతి పండుగ వస్తే ఈ సీమాంధ్రులు సెటిలర్సే కాదు, తెలంగాణలో కూడా పోతున్నారు. ఏదో కోడి పంజారాలి, గుండాట, రికార్డింగ్ డాన్స్, కథ కాదు ఇక ఈ పేకాట. చాలా మంది మనోళ్ళు ఎవరు చాలా మంది పోతారు. తలసాని సీనన్న ఇటువంటి వాళ్ళు చాలా మంది ఆ సంక్రాంతి పండుగ సంబరాలలో పాల్గొంటారు. సంబరాలలో పాల్గొని పోతా ఉంటారు. సరే ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్ అయితే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటా ఉంది. సరదాగా సెకండ్ కో వెహికల్ పోయిందట. ఎక్కువ వెహికల్స్ వెళ్ళాయి. 2 హైవేలపై 1,20,000 వాహనాలు రాకపోకలు సాగించినాయట. వీడు టోల్ పైసలన్నీ ఇయ్యాలనే వసూలు చేస్తాడు. ఇక న్యాయ యాత్రకు రాష్ట్ర నేతలు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, ఎమ్మెల్యే వివేక్ హాజరు. నేడు మణిపూర్లో రాహుల్ యాత్ర ప్రారంభం. రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో న్యాయ యాత్రకు రాష్ట్రం నుంచి కీలక నేతలు హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సిడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్ర రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ న్యాయ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొనబోతా ఉన్నారు. మణిపూర్లో ప్రారంభం కాబోతా ఉంది. సో ఈ యాత్ర క్యాన్సర్ మందులతో డయాబెటీస్ కథం. 48 గంటల్లోనే ఇన్సులిన్ ఉత్పత్తి మళ్ళీ స్టార్ట్ అవుతుందంట. టైప్ 1 డయాబెటీస్ పై ఆస్ట్రేలియా సైంటిస్టుల రీసెర్చ్. 3 వ్యక్తులపై 2 మందులతో ప్రయోగం సక్సెస్. బీటా కణాల మాదిరిగా ఇన్సులిన్ స్రవించిన క్లోమా వాహిక. ఇక భవిష్యత్తులో సహజ పద్ధతిలోనే ఇన్సులిన్ ఉత్పత్తికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ సంక్రాంతి చాలా స్పెషల్. రాష్ట్ర ప్రజల గవర్నర్ తమిళసై సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించారని చెప్పారు. శనివారం రాజ్భవన్లో నిర్వహించిన భోగి వేడుకల్లో సిబ్బంది, అధికారులతో కలిసి గవర్నర్ పాల్గొన్నారు.
పొంగల్ వండి సూర్యుడికి నైవేద్యంగా పెట్టారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభమవుతున్న తరుణంలో వచ్చిన ఈ సంక్రాంతి పండుగ చాలా స్పెషల్ అని గవర్నర్ అన్నారు. సంక్రాంతి వేడుకల కోసం తాను ఢిల్లీ వెళ్తున్నానని గవర్నర్ వెల్లడించారు. అయితే ఈ ట్రిప్ కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పారు. అక్కడ ఢిల్లీలో చలి తట్టుకోలేక అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తా ఉన్నారు. తమిళసై గారేమో అక్కడికి పోతా ఉన్నారు. సో మొత్తానికి సంక్రాంతిలో ఆమె ఇది స్పెషల్ అంటుంది. బస్సు బోల్తా మహిళ సజీవ దహనం. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ వోల్వో బస్సు బోల్తా పాడంతో మంటలు చెలరేగి ఓ మహిళ సజీవ దహనమైంది. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గద్వాల జిల్లా ఇటికాల మండలం 10th బెటాలియన్ సమీపంలోని నేషనల్ హైవే 44పై జరిగింది. బోల్తా పడిన తర్వాత ఏసీ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ లోని మేదీపట్నం చెందిన మాలతి సజీవ దహనమయ్యారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. సో ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇండియా చైర్మన్ గా ఖర్గే, విపక్ష కూటమి ఏకగ్రీవ ఆమోదం, కన్వీనర్ గా నితీష్ పేరు ప్రతిపాదన. తిరస్కరించిన జేడీయూ అధినేత బదులుగా ఉమ్మడి కమిటీకి సూచన. వర్చువల్ గా భేటీ, ఎన్నికల సన్నద్ధత కార్యక్రమాలు, విధానాలపై చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా బహిరంగ సమావేశాలు నిర్వహణ కోసం కమిటీ. ఇక ఇవాళ ప్రారంభంగానున్న రాహుల్ యాత్ర మొత్తం 100 నియోజకవర్గాల మీదుగా యాత్ర జరగబోతా ఉంది. ధరలు, నిరుద్యోగమే ప్రధాన ఎజెండాగా ఈ యాత్ర సాగబోతా ఉంది. భారత్ న్యాయ్ జోడో యాత్ర 2.0 రాహుల్ గాంధీ ప్రారంభం చేస్తా ఉన్నాడు. ఇక సొంతులకు సంబురంగా ఇక చూడు ఎట్లా పోతున్నారు. హైదరాబాద్ లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట. ఏపీ, తెలంగాణ జిల్లాలకు 1600 బస్సులు. ఉచిత ప్రయాణంలో భారీ సంఖ్యలో మహిళలు. టికెట్ రేట్లను పెంచేసిన ప్రైవేట్ ఆపరేటర్లు. సొంత వాహనాలపై లక్షలాది మంది ప్రయాణం. విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ కష్టాలు. కిలోమీటర్ల మేర గంటల పాటు నిలిచిన వాహనాలు. పంతాంగి ఇక చూసుకో, కిలోమీటర్ల మేర 2 వైపులు 2 దారులు ఏపీ వైపే. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మాజిగూడెం వద్ద రెండు లైన్లు ఇచ్చి పెట్టారు. ఈ టైం అన్నట్టు విజయవాడ వైపు ఇరువైపులా రాంగ్ రూట్ లో వెళ్తున్న వాహనదారులు టోల్ వసూలు చేయొద్దు అసలు యాక్చువల్గా ఈ టైంలో. ఇప్పుడేనా ఇక పంతాంగి. సికింద్రాబాద్ లో కైట్స్, స్వీట్స్, పంతంగి కాడ కూడా కట్టే ఉంది. సికింద్రాబాద్ లో కైట్ స్వీట్స్ పండుగ షురు. 16 దేశాల నుంచి కైట్ ఫ్లయర్స్ వచ్చిరట. ఇక పందెం నీదా నాదా. ఆంధ్రప్రదేశ్ లో కోళ్లు, కోట్లు అన్ని సిద్ధంగా ఉన్నాయట. ఇక అరిసెలు ఆన్లైన్ లోనే. సకినాలు సహా పిండి వంటలన్నీ అవుట్ సోర్సింగ్. నగరాలు, పట్టణాల్లో కానరాని ఇంటి వంట. ఈ సీజన్ లో 80 టన్నులకు పైగానే విక్రయాలట. ఒకప్పుడు సంక్రాంతి పండుగ వస్తే పిండి పట్టించుకొచ్చుడు కానించి సురువావు. పిండి పట్టించుకొచ్చి గిన్నెకాడికి పోయి పిండి పట్టించుకొచ్చేది. పిండి పట్టించుకొస్తే వీళ్ళింట్లో అయిపోయేదాకా పక్కింటి వాళ్ళు వచ్చేసేది. మళ్ళీ వీళ్ళు అయిపోగానే వాళ్ళింట్లో దేవత అందుకోయేది. 2 రోజులు మురుకులు పెడితే మురుకులు, బజ్జీలు, ఆ తర్వాత అప్పాలు ఇవన్నీ చేస్తుండే. సకినాలు అన్ని చేస్తా ఉండే సంక్రాంతి పండుగలో. సంక్రాంతి పండుగ స్పెషల్ ఏంటంటే పండుగ అయిపోయినాక వారం రోజుల దాకా మెటీరియల్ అంతా అట్లే ఉండేది. మెటీరియల్ అంతా అట్లే ఉండేది. ఆ మెటీరియల్ ఇక ఈ అమ్మ మురుకుల ఛాయ్లో ఆ మురుకులు చిన్నప్పుడు మురుకులు వేసుకొని తినిపోతే అదే నాష్ట లెక్క అవుతుండే, టిఫిన్ లెక్క అవుతుండే. ఇప్పుడు చేస్తుర్రో లేదో, ఏదో శాస్త్రం వల్లే 4 చేసినట్టు చేస్తారు. కానీ అప్పుడు కట్టెల పొయ్యి పెట్టి ఇల్లంతా పొగసూరంగా ఈ కార్యక్రమాలు చేస్తా ఉండే. ఒక ఇద్దరు ఇట్లా వస్తా ఉండే, ఇట్లేవి మురుకులు సేబిల్లలు వస్తా ఉండే. వేడిగా దేవుతా ఉంటుండే. అయితే అప్పుడు పండుగ అప్పుడే చేసుకునేటోళ్ళు. ఇప్పుడేమో ఎప్పుడైనా ఎప్పుడంటే అప్పుడే. ఇప్పుడు అందుకని లైట్ అయిపోయింది. కామన్ కదా. ఇక ప్రజలకు కూడా రెడీమేడ్ దొరుకుతా ఉన్నాయి. ఎక్కడ ఆర్డర్ పెడతారు. ఇప్పుడేమో పిండి పట్టించుకురాపో అని చెప్పి అది ఇది నూనె దేపో, ఇది దేపో, అది దేపో, ఉల్లిగడ్డ పోసలు అవి దేపో, ఇవి దేపో, ఇవి అప్పాలు చేయాలి, ఏమో చేయాలి, రకరకాల పిండి వంటలు చేస్తుండే. సంక్రాంతి రోజు కూడా ఇక యాటలు కోస్తారు. కానీ ఇప్పుడంటే మటన్ షాపులు. కానీ అప్పుడు ఒక యాటను పడేస్తే 10 మంది 5 పోగులు కుప్పేసుకునేది. కుప్పేస్తే ఇక యాటను కోసి యాటకు 2000 ఉంటే తలా ఇంత వేస్తారు. కాలు తలకాయనేమో ఆయనకి ఇచ్చేస్తారు, కోసిన ఆయన. ఇక ఈ మటను, బోటి అంతా కలిసి కుప్పలు వేసుకుంటే ఇక తలా ఓ కుప్ప ఎత్తుకొని పోతారు. ఇప్పుడు వేస్తురా మీ ఊర్లో పండి కుప్పలు? తక్కువ పోగులు వేస్తురా? అవి వేస్తున్నారన్నా మీ ఊర్లో పండి కుప్పలు, సంక్రాంతి కుప్పలు? స్టేట్ గవర్నమెంట్ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ గోయింగ్ ఆన్ అని చెప్పి అనండి అన్న. గాలిపటాలు ఎగరేద్దాం. మీకు కుప్పలు ఎత్తురా? ఈ కామెంట్లోకి రండి. సంక్రాంతి కుప్పలు. మల్లికార్జున అంటుండే.
కొన్ని దగ్గర లేస్తున్నట్టు ఊర్లల్లో చాలా చోట్ల ఇప్పుడు కుప్పలేసేది అప్పుడు వేసేది ఇక కుప్పల కాడికి టిఫిన్ పట్టుకొని పోయి ఇట్లా కూర్చునేదాకా కొట్టి వచ్చేదాకా కుప్పలేసేది. ఇక పతంగులు ఎగిరేసేది. అయితే గతంలో పతంగులు అటు పోయి శిలకల పంట ఎగిరేసేది, కానీ ఇప్పుడు ఇవ్వనింటి మీద వాడే పతంగులు ఎగిరేసి కానీ బిల్డింగ్ల మీద నుంచి జాగ్రత్త, ఎందుకంటే రైలింగ్ లేకపోతే వరకు ఒకసారి పిల్లలు పడిపోతారు. తెగిపోయిన పతంగిని అందుకోపోయి యాక్సిడెంట్లలో చాలా మంది పిల్లలు చనిపోయారు. సో జాగ్రత్తగా ఉండండి, అటువంటి పనులు చేయకండి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏంటంటే ఇది ఉంటుంది కదా మాంజా, ఆ మాంజాకి ఏదో ఉంటుంది పూస్తారు కదా, ఆ పూస్తే ఏమైందంటే ఇట్లా గుంజితే పిల్లల మెడ ఎగిరిపోయింది. మా ఇంట్లో పొయ్యి మీద చేసుకున్నాం, వేస్తున్నారన్నా. వేస్తున్నారు తక్కువ, ఇప్పుడు కూడా పొగులు వేస్తున్నాం అని చెప్తున్నాడు సతీష్ కొమ్ము. మా పాలమూరు వేస్తలేరన్నా అని చెప్పని అంటున్నారు. సిరంచలో కూడా వేస్తున్నామట. సిరివంచ మహారాష్ట్ర సాంప్రదాయాలు మొత్తం ఏం చచ్చిపోలేదు. మేక కుప్పలు వేస్తున్నాము. హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అమ్మ పతంగులు ఒక నెల రోజుల ముందు నుంచి అయిపోయినాక నెల రోజుల దాకా ఎగురుతూ ఉంటాయి ఈ పతంగులు. కూర కుప్పలు నారకేడ్ తండావాసులన్నా మా తన కుప్పలు వేస్తున్నారు. సాంప్రదాయాలు మొత్తం ఏం చచ్చిపోలేదు. కొన్ని దగ్గర నడుస్తున్నాయి. చాలా మంది వేస్తున్నారు. చాలా మంది కూర కుప్పలు వేసుకుంటా ఉన్నారు. అది కూడా వాస్తవానికి ఏంటంటే ఇక ఒకరే ఒక మేకను కొనలేరు కాబట్టి ఐదారు కలిసి వ్యవహారం చేసుకుంటారు అన్నట్టు. అరిసెలు ఆన్లైన్ లోనే వస్తా ఉన్నాయట. సకినాలు సహా పిండి వంటలన్నీ అవుట్ సోర్సింగ్. నగరాలు పట్టణాల్లో కానరాని ఇంటి వంట. ఈ సీజన్ లో 80 టన్నులకు పైగా విక్రయాలు జరుగుతా ఉన్నాయట. 80,000 కిలోలు. సంక్రాంతి పండుగ సందడి రాజధాని నగరంలో శివార్లో ముందే వచ్చింది. సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు శనివారం కిక్కిర్చిపోయాయి. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రావడంతో మహిళా ప్రయాణికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆర్టీసీ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసినా కూడా వచ్చిన జనం తాకిడికి అవి సరిపోలేదు. అదే అదునుగా ప్రైవేట్ బస్ సర్వీసుల వాళ్ళు అడ్డగోలుగా టికెట్ ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఏపీకి చెందిన వాళ్ళుగా బస్సు మంటల్లో మసైపోయి గద్వాల జిల్లా బీచ్పల్లి వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా మంటలు చెలరేగి మహిళ సజీవ దహనం. 37 మంది ప్రయాణికులు సురక్షితం. 6 ప్రయాణికులు, డ్రైవర్ కు స్వల్ప గాయాలు. ప్రమాద బాధితులందరూ ఆసుపత్రికి తరలింపు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమైందట. రైతు బంధుకు లైన్ క్లియర్. 16న ఆర్బీఐ నుంచి 2,000 కోట్ల రుణం, కేంద్రం నుంచి 9,000 కోట్ల రుణం మంజూరు. ఈ పథకానికి 7,625 కోట్లు అవసరం. సర్దుబాటు చేయాల్సినవి 6,600 కోట్లు. ఫిబ్రవరితో నగదు బదిలీ పూర్తయ్యే అవకాశం. రైతు బంధుకు లైన్ క్లియర్ అయిపోయింది. దాదాపు కేంద్రం నుంచి దాదాపు 9,000 కోట్లు వస్తా ఉన్నాయట. 6,600 కోట్లతోని రైతు బంధును పూర్తిగా ఇచ్చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇక మహిళలకు పీఎం కిసాన్ డబుల్. ప్రస్తుతం 6,000, 10,000 లేదా 12,000 పెంపు. మిగతా రైతులకు 8,000 లేదా 9,000. లోక్సభ ఎన్నికల వేళ కేంద్రం కసరత్తు చేస్తుందట. ఇక మహిళలకు పీఎం కిసాన్ డబుల్ ఇవ్వబోతా ఉందట మహిళా రైతులకు. హైదరాబాద్ విజయవాడ మధ్య పారిశ్రామిక కారిడార్ కొత్తగా ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలపండి. హైదరాబాద్ నాగ్పూర్ కారిడార్కు అనుమతులు ఇవ్వండి. ఫార్మాసిటీకి కొత్త ప్రతిపాదనలు పంపేందుకు అంగీకరించండి. వరంగల్ టెక్స్టైల్ పార్క్ గ్రీన్ఫీల్డ్ హోదా కల్పించండి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఖర్గే రాహుల్ తో రేవంత్ భేటీ. ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చ. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసింది. ఇక విదేశీ వేదికపై అయోధ్య వేడుక. అమెరికాలోని 10 రాష్ట్రాల్లో భారీ బిల్ బోర్డులు. మారిషస్ లో 10 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు. వీధుల్లో ర్యాలీలు, కూడల్లో ఎల్ఈడి స్క్రీన్లు పెట్టిరు. టాయిలెట్ ముచ్చట్లు. మీ కమోడ్ మీతో మాట్లాడుతుందట. అగో ఇదెక్కడి కథ ఉందంట. బోర్ కొట్టకుండా పాటలు వినొచ్చు. మాట్లాడే బ్రష్, పారదర్శకత టీవీ, పక్షుల్ని గుర్తించి చూపే బైనాక్యులర్, అలెక్సా లాంటి చాట్ జీపీటీ టూల్, CES 24 వింత ఉత్పత్తులు ఎన్నో వస్తా ఉన్నాయట. టాయిలెట్ కొన్ని మాట్లాడుతుందట. ఉండకుంటే ఏమైంది ఇంకా అయితలేదు. ఏం మాట్లా టాయిలెట్ కొన్ని కూడా మాట్లాడుతుందా? ఆగదు ఏ నిమిషము నీ కోసము. ఇక కాళేశ్వరంలో రూపాయి ఖర్చుకు వచ్చేది 52 పైసలే. ఇక చూడు, కాళేశ్వరంలో మనం రూపాయి ఖర్చు పెడితే 52 పైసలు వాపసు. ఎవడని చేస్తాడా ఇటువంటి దందా? ఇటువంటి బేకార్ లంగా ప్రాజెక్ట్ ఎవడన్నా కడతాడా? ఇది ఎవరో ఆంధ్రజ్యోతి లేకపోతే ఎవరో చెప్తుంది కాదు. ఇది
కాగ్ రిపోర్ట్ ఇది. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్తుంది క్లియర్ గా. ఇక్కడ కాళేశ్వరంలో రూపాయి ఖర్చు పెడితే 52 ఎవడన్నా చేస్తాడా ఈ భూమి మీద దందా? రూపాయి పెట్టుబడి పెట్టి 52 పైసలు వాపసు వస్తుందంటే ఎవడన్నా పెడతాడా? పెట్టిండు కేసీఆర్. ఎందుకంటే లాభం కాదు పెట్టిన రూపాయికే నష్టం. ఇంకా 48 పైసలు నష్టం. ఇంకా ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు ఆర్థికంగా అంత ప్రయోజనకరం కాదు. విద్యుత్ రుణ బాకీల కేటా 28,270 కోట్లు కట్టాలి. కరెంటు ఖర్చు అంచనాలకు డబుల్ ఏటా 10,000 కోట్లు, ఏటా 21,682 కోట్ల ఆదాయం అన్నారు. వచ్చేది 14,709 కోట్లే. వచ్చేది పావులా, పోయేది రూపాయి. ఇగో 87,000 కోట్లతో సృష్టించిన కొత్త ఆయకట్టు 40,000 ఎకరాలే. ముసాయిదా నివేదికలో తేల్చి చెప్పిన కాగు 87,000 కోట్ల రూపాయలు దానికి పెడితే 40,000 ఆయకట్టు రాలే. గణపురం చెరువు కింద 40,000 ఎకరాలు వాడుతుంది. గణపురం చెరువు కింద రామప్ప గణపురం చెరువుల కింద చూసిరా ఏం చేసిండో కేసీఆర్? అర్థమైందా ఇప్పుడు? ఈ లెక్కలు బయటకు వస్తే కాబట్టి కాలు గాలిన పిల్లి లెక్క ఎగురుతా ఉన్నారు. అదొకటి చెప్తారు ఇప్పుడు. అదొకటి కాలు గాలిన పిల్లి లెక్క ఎగురుతా ఉన్నారు. ఎవడన్నా భూమి మీద ఎవడన్నా ఒక్క మాట ప్రజలు, మీరు కూడా నాతో పాటు పోల్లో పాల్గొనండి. కేసీఆర్ ఏం చేసిండు తెలంగాణను? చలో, కేసీఆర్ తెలంగాణను ఏం చేసిండు? కేసీఆర్ తెలంగాణను ఏం చేసిండు? కేసీఆర్ తెలంగాణను నాశనం చేశాడు అనుకునే వాళ్ళు పైన, కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేశాడు అనుకునే వాళ్ళు కింద. మీ ఒపీనియన్ పోల్ చేయండి. ఇప్పుడు ఇవే చెప్తా ఉన్నారు కదా. కాళేశ్వరంలో రూపాయి ఖర్చుకు వచ్చేది 52 పైసలు. రూపాయి పెడితే 52 పైసలు వస్తుంది. ఇవ్వడం చేస్తాడు ఆ తల తిక్కున్నాడు. ఏమన్నా సిగ్గు అనిపిస్తలేదా కేసీఆర్ నీకు ఈ లెక్కలు బయటకు వచ్చిన తర్వాత? నేను ఇన్ని డాంబికాలు చెప్తే కదా, జనానికి మోసం చెప్తే కదా, నా బొట్టు రక్తం ఖర్చు పెట్టినా అని బటిబాయి మాటలు చెప్తే కదా, ఏమన్నా శరం అనిపిస్తలేదా ఇంట్లో కూర్చొని? అసలుకే వేస్తారు. ఇక శనార్థి తెలంగాణ చూద్దాం. కదిలిన డొంక బీఆర్ఎస్ లో అవినీతి కుంపటి, నేతల్లో మొదలైన గుబులు, ప్రతి పనిలోనూ కమిషన్ల స్కామే, లెక్కలు బయట పెడుతున్న కాంగ్రెస్ సర్కార్ ముక్కున వేలేసుకుంటున్న గులాబీ క్యాడరే పరిసర ఇంత విధ్వంసం చేసిరా. సాగునీటి ప్రాజెక్టుల్లోనే కాదు సాధారణ పనుల్లోనూ అంతే. ఫార్ములా రేస్ కోసం కోట్లల్లో చెల్లించిరిగో అయ్యా కొడుకులు పెద్ద దోపిడిదారులు, లూటర్స్, చీటర్స్. మాజీ సీఎం కేసీఆర్ సాగించిన 10 ఏళ్ల పాలనలో పాపాల పుట్ట ఒక్కొక్కటిగా బద్దలవుతూ వస్తోంది. ఇన్నాళ్ళు ఇటు ప్రజలకు అటు పార్టీ శ్రేణులకు మభ్య పెడుతూ వచ్చిన కేసీఆర్ కాక పప్పులు ఇంకా ఉడికే పరిస్థితి లేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ సాగించిన అవినీతి దమనకాండపై ఒక్కో శ్వేతపత్రం విడుదల చేస్తూ వాస్తవాలన్నింటినీ ప్రజల ముందుంచారు. కేసీఆర్ అండ్ కో కమిషన్ల కోసం చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు. పేరుకు ప్రజలకు సంక్షేమ పథకాలంటూ కాకమ్మ కబుర్లు చెప్తూ వారు మాత్రం కోట్లు వెనకేసుకురావడంలో సందేహం లేదు, వెనకేసుకున్నారనడంలో సందేహం లేదు. అయితే మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావులు కాంగ్రెస్ తమపై తప్పుడు ప్రచారం చేస్తుందంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. దీనికి గులాబీ క్యాడర్ సైతం సపోర్ట్ గా నిలిచేందుకు ముందుకొచ్చింది. కానీ తాజాగా రోజుకో బీఆర్ఎస్ భాగవతం బయటపడుతుండటంతో సొంత పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు గులాబీ క్యాడర్ సైతం విస్మయం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ అండ్ కో అవినీతి డొంకరు కదిలించారు. అంతటితో ఆకుండా న్యాయ విచారణకు సైతం ఆదేశించడం, నాడు అవినీతి పాలనకు వంతపాడిన అధికారుల పట్ల సీరియస్ గా ఉండడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ సర్కారు కేసీఆర్ అవినీతిని ఆధారాలతో సహా లాగడమే కాకుండా వీళ్ళని లోపటేసి మెత్తగా 4 అంతే ఏమేమి చేసిరో మొత్తం బయటకు వీళ్ళు చేసింది విధ్వంసం అబ్బా. రైట్ గా కేసీఆర్ తెలంగాణను ఏం చేశాడంటే కేసీఆర్ తెలంగాణను నాశనం చేశాడని 194% మంది చెప్తున్నారు. తెలంగాణను ఏం చేసిండు కేసీఆర్ అంటే నాశనం చేసిండని చెప్తా ఉన్నారు. కేసీఆర్ అంటోనికి నిజంగా ఏమాత్రం శరం ఉన్నా,
ఏమాత్రం బుద్ధి అనిపించినా చేసిన తప్పును ఒప్పుకోవాలి. ఆ కొట్టేసిన 6 లక్షల కోట్లు కట్టాలి. ఇండియా కూటమి చైర్మన్ గా ఖర్గే ఏకగ్రీవంగా నియామకం, సమన్వయకర్తలుగా నితీష్ కుమార్. సీట్ల పంపకంపై ప్రధాన చర్చ, ప్రధాని పదవికి ఖర్గే పేరు ప్రతిపాదన. కూటమి వర్చువల్ మీటింగ్ లో కీలక అంశాలు చర్చకు వచ్చినాయి. సో ఇండియా కూటమి చైర్మన్ గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏకగ్రీవంగా ప్రతిపాదించిన ఆయన పేరుగా భారత్ జోడో న్యాయ యాత్ర ఇవాల్టి నుంచి షురు. మణిపూర్ నుంచి ముంబై వరకు సాగనున్న యాత్ర 15 రాష్ట్రాల మీదుగా రాహుల్ పాదయాత్ర. దాదాపు 6713 కిలోమీటర్ల పాటు నడవనున్న అగ్రనేత. ప్రారంభ యాత్రకు హాజరు కానున్న సీఎం రేవంత్ అంటూ ఇవాల్టి నుంచే ప్రారంభం కాబోతా ఉంది యాత్ర. ఎవరిని వదిలిపెట్టం, దీప్తి ఆత్మహత్య ఘటనపై సీతక్క సీరియస్. వరంగల్ సిపికి కీలక ఆదేశాలు, బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడతా ఉంది. ఏంది టాపిక్? అప్పుడు జరిగిన మెడికల్ అదేనా? నేను 2 days ఇక 5 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టు డిసెంబర్ 2024 నాటికి సృష్టిస్తాం. సాగునీటి ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో వ్యయం. మేడిగడ్డ ఘటనపై విజిలెన్స్ విచారణ, న్యాయ విచారణపై సిట్టింగ్ జడ్జికి లేక వేసవిలో అన్ని చెరువుల పూడిక తీత. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ డిసెంబర్ 2020 నాటికి 5 లక్షల కొత్త ఆయకట్టును సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారంటూ ఒక వార్తను చూస్తాను. నిన్న ఇరిగేషన్ అధికారులతోని జరిగింది. సెంట్రల్ కు రిక్వెస్ట్, ఇండస్ట్రియల్ కారిడార్ ప్రతిపాదనను ఆమోదించాలి. హైదరాబాద్ నాగపూర్ కారిడార్ కు తుది అనుమతులు ఇవ్వండి. ఎన్డీసీ మెగా లెదర్ పార్క్ IIHT మంజూరు చేయండి. వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కు గ్రీన్ ఫీల్డ్ హోదా ఇవ్వాలి. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కలిసిన రేవంత్ బట్టి. ఇక పట్నం ఖాళీ, సంక్రాంతికి జనాల ఊర్ల బాట. బోసిపోయిన భాగ్యనగరం, సిటీలో సెటిలర్లదే సింహభాగమా. కోడి పందాలకు తరులుతున్న తెలంగాణ వాసులు. దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక పరేడ్లో పతంగుల పండుగ, కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభం. 16 దేశాల నుంచి కైట్ ఫ్లయర్స్ రాక. అందుబాటులో 1200 రకాల స్వీట్స్. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. పతంగులు ఎగరేసి సందడి చేసిన మంత్రులు పొన్నం జూపల్లి. తెలంగాణ టూరిజాన్ని అగ్రగామిగా చేస్తామని ప్రకటించారు నిన్న. పెద్ద పతంగులు వేస్తారు, పెద్దగా ఉంటాయి అవి. అవునా? మరి ఇవాళ అదేందో కైట్ ఫెస్టివల్ కి మన పంపించు. కాకకు సోయొచ్చిందా? ఎక్కడి మాట నీ కాకకు సోయొచ్చిందా? 42 రోజుల తర్వాత గుర్తొచ్చిన ప్రజలు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ట్విట్టర్ వేదికగా కేసీఆర్ విశేష్. దర్శన భాగ్యం ఎప్పుడని అడుగుతున్న నెటిజన్స్. మంచిగున్నావా అంటూ మరికొందరు పరామర్శ. కాకకు సోయొచ్చిందా? నీకు రాదు కేసీఆర్, ఇప్పటికి రాదు. ఇండియా కూటమి కాదు, వర్చువల్ కూటమి. వారి ఆస్తులను కాపాడుకోవడమే ఎజెండా. ప్రతిపక్షాలకు కాషాయం భయం పట్టుకుంది. ప్రజలంతా మంచి చెడ్లను గుర్తించాలి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఇక షర్మిలా ఇన్విటేషన్, చంద్రబాబును కలిసిన వైఎస్ఆర్ బిడ్డ. కొడుకు పెళ్లికి రావాలని ఆహ్వానం, వివాహానికి వస్తానని బాబు మాటిచ్చారని వెల్లడి. ఇరువురి భేటీపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఇక నేటి మాట చూద్దాం. ఇదే శనార్థిలో అధికారం పోయినాక అహంకారం కొద్దిగా తగ్గుతుంది. ఆకాశం మీద నుండి భూమి మీదకి మీ దొరతనం జారిపోతుంది. దొంగల పడ్డ 6 నెలలకు స్పృహ వచ్చినట్టు ఇప్పుడిప్పుడే అధినాయకత్వానికి జ్ఞానోదయం కలుగుతుంది. ఇన్నాళ్ళు ఓటర్లంటే పైసలకు పథకాలకు ఆశపడతారనే భ్రమలో ఊరేగినట్టున్నారు. కర్రు గాల్చి వాత పెట్టేదాకా తెలవకపాయే. జనం తిరుగుబాటు చేస్తే ఆఖరికి అధికారమే కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా అతి ఉత్సాహం మానుకోండి. మాకు మేమే గొప్ప అనుకుంటే జనం మీసాలు పీకి చేతులు పెడతారు. జర జాగ్రత్త సుమి. గెలుపు ఓటములు సహజమైన నీతులు చెప్పడం కాదు. కొంచెం మీ క్యాడర్ను అదుపులో పెట్టుకోండి. మీరిచ్చిన అలుసుతో తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగారు. ఇప్పటి నుంచైనా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించండి. ప్రతిపక్షంలో బాధ్యతగా మెదలండి అని పెద్దపల్లి రాజన్న కట్టెపట్టుకోండి. లబ్ధిదారుల ఎంపికకు లేటెస్ట్ సాఫ్ట్వేర్ వాడుతా ఉన్నారు. అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ త్వరలో పూర్తి కాబోతా ఉంది. అప్లికేషన్లు పరిశీలించనున్న ఐటీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ జీపీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచనున్న జాబితా ఎక్స్లో వెల్లడించిన కాంగ్రెస్ ప్రభుత్వం. మా డిఎన్ఏలోనే రాముడి సందేశం ఉంది. రాజీవ్ గాంధీ హయాంలోనే రాముడి గుడికి ఫౌండేషన్ వేశాం. కోర్టు కేసుల కారణంగా కట్టలేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు రవి. కాకకు సోయొచ్చింది. జల్ జంగిల్ జమీన్ వీటిపై సంపూర్ణ అధికారం ఆదివాసులకు దక్కాలి. అప్పుడే వారికి న్యాయం జరుగుతుంది. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రైట్గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. తెలంగాణ ఉద్యమకారుడు కన్నుమూత. అనారోగ్యంతో ఖానాపూర్ సొంటి నరసింహగౌడ్ మృతి. శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. ఉద్యమకారుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి.
ఈజీ మనీ కోసం బైక్ దొంగతనాలు, అమ్మా చదువు మానేసి దొంగతనం. పార్కింగ్ లాట ఎత్తుకొచ్చిండుగా, అవుగా. చదువు మానేసి దొంగతనాలకు అలవాటు పడిన యువకుడు ద్విచక్ర వాహనాలు దొంగలించి సొమ్ము చేసుకున్న వైనం. 23 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి సుధీర్ బాబు. నిందితుడిని రిమాండ్కు తరలించిన పోలీసులు. 23 వాహనాల. ఎల్చాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకే యాత్ర. బీజేపీ జిల్లా నాయకులు రమేష్ ముదిరాజ్. రైట్. ఇక మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ పాల్గొన్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఇక ఇటు ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. కొల్కులపల్లిలో నూతన సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఉమ్మడి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూసుకుంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. 20 ఏళ్ళు పుట్టింది, 20 ఏళ్ళు పట్టింది సుప్రీంకోర్టు బెంచ్ మీదకు ఎస్సీ వర్గీకరణ అంశం. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఈ నెల 15న ఎస్సీ వర్గీకరణపై విచారణ. కడియం శ్రీహరి స్థానంలో మాదిగలకి అవకాశం కల్పించాలి. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. రైట్. ఇక బండ్లగూడ కార్పొరేషన్ లో ప్రజాధనం వృధా. 6 నెలలు గడవక ముందుకే సీసీ రోడ్డు దొవ్వేసిండ్రు. వాహనదారులు పాదచారుల ఇక్కట్లు. సరైన ప్రణాళికలతో పనులు చేపట్టడంలో అధికారులు విఫలం. ప్రజాధనం వృధా చేయడంలో పాలక వర్గానికి పెట్టింది పేరు. ఎంసీపీఐయు రాష్ట్ర కమిటీ సభ్యులు నల్లగొప్పుల హరీష్ గౌడ్ అట. మొన్ననే పోసిరట, మళ్ళా దొవ్విరట. కార్మికుల కండగా ఉంటా, వారి శ్రేయస్సే నా జయం. కాంగ్రెస్ నేత వేణుగోపాల స్వామి. పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందజేత. మన్సూరాబాద్ డివిజన్లోని హతీగూడ చెరువు కబ్జా. మధు యాష్కి గౌడ్ దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు. చెరువులను పరిశీలించిన మధు యాష్కి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన మధు యాష్కి. రైట్గా అత్తాపూర్ లో పండగ పూట విషాదం. గాలిపటాలు ఎగరేస్తూ విద్యుత్ షాకు గురై బాలుడు మృతేట. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ బిల్డింగ్ల మీద వైర్లు గీర్లు ఉంటే జర జాగ్రత్తగా. తర్వాత రైలింగ్ లేకుండా బిల్డింగ్లో ఎక్కుతుంటారు పిల్లలు. న్యాయవాదుల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన మానుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే ప్రజాసేవలో పార్టీ విస్తరణకు కృషి చేయాలి. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం. గిరిజన సొసైటీల పేరుతో బకెట్ దందా. అధిక లోడ్ వేసుకుంటేనే తక్షణ లోడింగ్. ఒక బకెట్ 3000 వసూలు చేస్తున్నారంటూ గుసగుసలు. అక్రమంగా కోట్లు కొల్లగొడుతున్న బీఆర్ఎస్ బినామీ కాంట్రాక్టర్లు. ప్రభుత్వం ఆదాయం నిల్, బినామీ ఆదాయం ఫుల్. ఏమి తేలినట్టు రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులు. అధిక బడ్జెట్ లోడింగ్ చేపిస్తున్నట్టు టీఎస్ఎండిసి అధికారులు చెప్తున్నటువంటి మాట. పినపాక భద్రాద్రి కొత్తగూడెం ఇంకా పోలే వాళ్ళ శని. గిరిజనుల సమస్యలు వెలుగులోకి తెచ్చిన క్యూన్యూస్. న్యాయం చేస్తామంటూ భరోసా ఇచ్చిన మండల తహసీల్దార్ అశ్వరావుపేటలో. కూలిపోయిన గ్రంథాలయాన్ని పరిశీలించిన సిపిఎం జిల్లా నాయకులు. ఏజెన్సీలో నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు చేస్తా ఉన్నారట. పంచాయతీ తీర్మానాలు లేని నిర్మాణాలు అశ్వరావుపేట ఏజెన్సీలో చేస్తారట. సమాచార హక్కు చట్టాలకు తూట్లు. చట్టాలను పూర్తిగా అనుసరించని అధికారులు, పూర్తిగా అమల్లోకి రాని సెక్షన్ 4B జవాబుదారీతనం లోపించిందని ప్రజల ఆవేదన. మంత్రి కొండా సురేఖను కలిసిన కాంగ్రెస్ నాయకులు. వరంగల్ జిల్లా వార్తల్లో భాగంగా ఇక మంత్రి కొండా సురేఖను కలిసిన కాంగ్రెస్ నాయకులు. అటవీ పర్యావరణం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను 34వ డివిజన్ చెందిన కాంగ్రెస్ నాయకులు కలిసిరు. ఇక భూ కబ్జాదారుల నుండి కాపాడండి. దాదాపు 60 ఎకరాలకు సూటి పెట్టిన ఎర్రవల్లి అనుచరులు. కోర్టులో కేసుండగా నిర్మాణం. కలెక్టర్ చర్యలు తీసుకోవాలని రైతుల విజ్ఞప్తి. ఇక కబ్జాకు గురైన జరిపోతుల వాగు చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు. పరకాల కాడిగా ఇక్కడ వచ్చింది ఈ వార్త. రైట్గా దోనాల శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఝాన్సీ. కొడకర్ల మండలం పాకాల గ్రామం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దోనాల శ్రీనివాసరెడ్డి స్వర్గస్థులు కాగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది ఝాన్సీ రెడ్డి గారు. ఇక అగ్రంపాడు జాతరకు 59.65 లక్షలు మంజూరు. మంత్రి కొండా సురేఖతో సీఎంకు జాతర విశిష్టతను వివరించిన రేవూరి ప్రకాష్ రెడ్డి. ఇక మోడీ ప్రవేశపెట్టిన హిట్ రన్ చట్టానికి వ్యతిరేకంగా రాస్తారోక. జీవో రద్దు చేయకుంటే దేశవ్యాప్త సమ్మె. మండల లారీ డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేసిరట. ఇక వడిచర్లో రాములు రక్షింతల పంపిణీ అంటూ ఒక వార్త. నేడు శ్రీగోదా రంగనాథ స్వామి వారి కళ్యాణోత్సవం. కొల్లాపూర్ శ్రీరామ మందిరం అభివృద్ధి కమిటీ అంట చెప్తుంది. మంత్రి కోమటిరెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే జిఎంఆర్. రాష్ట్ర రోడ్లు భవన నిర్మాణాల వెంకరెడ్డి అన్న ఆరోగ్యం సెట్ అయిందో త్వరగా కోలుకోవాలన్నా మీరు. ఇక ప్రాణం పోసిన దేవుడిలా కనిపిస్తున్న ఎమ్మెల్యే ఇగో డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ చూడిగో. తన జీవితం ప్రజాసేవకి అంకితం. నిండు గర్భిణికి ప్రసవం చేసి తల్లి బిడ్డలను ప్రాణం పోసిన వంశీకృష్ణ. రాష్ట్రంలో మారుమోగుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఒకప్పుడు అక్కడ అరాచకాలు, నేడు ప్రశాంత వాతావరణం. గువ్వల బాలరాజు ప్లేస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఆపరేషన్ థియేటర్లో పోయి డాక్టర్ అయినా పోయి డెలివరీ చేసి తల్లి బిడ్డను రక్షించి సర్కార్ దవాఖానలో ఇదంతా. బహుశా పంపినా నేను ఇదే
డెలివరీ చేసిండు. చేయగలిగే ఆపరేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ చేయడానికి చెప్తున్నాను. అదేవిధంగా మేమంతా కొలీగ్స్ ఎక్కడి నుంచో కలిసి ఆపరేషన్ చేస్తున్నాం. ఇవన్నీ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా అదే ఎమ్మెల్యేగా చూసిరా ఒక ఎమ్మెల్యే నిజంగా ఇది టీఆర్ఎస్ పార్టీ హయాంలో సాధ్యమా? ఒక్క ఎమ్మెల్యేనన్నా కనీసం అకరిస్టోడు ఉండేనా మీ దాంట్లో? ఏమన్నా మొయినాబాద్ ఫామ్ హౌస్లలో కూర్చోవాలి. ఇలా వాస్తవానికి వరంగల్లో ఇది ప్రారంభించాల్సిందే. విదేశాల్లో చదువుకునే వారికి సువర్ణ అవకాశం. మన వరంగల్లో గొప్పగా ప్రారంభం కాబోతోంది. యూని ఎక్స్ప్రెస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తూ ఉన్నారు. మెరుగు భరద్వాజ్ అండ్ రోహిత్ బత్తుల. ఈ కార్యక్రమానికి నేను వెళ్ళాల్సి ఉండే. ఇది ఎంకరెడ్డి అని స్టిక్కర్లు అంటూ పెడుతుంది. భారత్ న్యాయ జోడో యాత్రకు సంబంధించినటువంటి స్టిక్కర్లు. మంత్రి కోమటిరెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే జిఎంఆర్ అంటూ వార్త. ఇక జిల్లా కేంద్రంలో నూతన మైదానాల కోసం కృషి చేస్తా. క్రీడలు మంచి ఆరోగ్యాన్ని మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఎమ్మెల్యే కుచ్చుకుల్ల రాజేష్ రెడ్డి. వాలీబాల్ పోటీలను ప్రారంభించిన ఎస్ఐ ప్రజాప్రతినిధులు వీపనగండ్ల మండలంలో. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలి. కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి. ఇక వ్యక్తిగత ఆర్థిక విషయాలు ఎవరితో పంచుకోకూడదని చెప్పి పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే బెల్ట్ షాపులపై పోలీసుల ఉక్కుపాదం. పలు గ్రామాల్లో సోదాలు. మద్యం అమ్మితే ఇల్లు కూడా సీజ్ చేస్తాం. ఎస్ఐ రాఘవేందర్ హెచ్చరిక. సంస్థ నారాయణపురం. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లు పక్క. తెలంగాణ ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందజేయడమే మా లక్ష్యం. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక నడిగూడెం ఎంపీఓపై వేటు. మహిళా సర్పంచ్ని వేధించిన ఎంపీఓ సస్పెండ్ చేసిన జిల్లా అడిషనల్ కలెక్టర్. యాదాద్రి లడ్డుకు జాతీయ స్థాయి గుర్తింపు. FSSAI నేషనల్ ఫుడ్ సేఫ్టీ CEO వెల్లడి అంట. వెలుగుపల్లి పాఠశాలలో బ్యాటరీల చోరీ. దర్యాప్తు చేపట్టిన తుంగతుర్తి ఎస్ఐ ప్రవీణ్ అట. ఓరియమ్మ బ్యాటరీలకి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం PRTU కృషి. ఉద్యోగ ఉపాధ్యాయులు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. ఇక PRTకి సంబంధించినటువంటి మీటింగ్ అయింది. ఇక నేటి తరానికి ఆదర్శం ఉప్పల మల్సూర్ ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించిరట. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే మేయర్ మతి భ్రమించి మాట్లాడుతుండు. ROBపై మేయర్ సునీల్ రావు వ్యాఖ్యలు అర్ధరహితం. మాజీ డిప్యూటీ మేయర్ బీజేపీ నాయకుడు గుగ్గిల రమేష్ విమర్శలు. ఇక ప్రోటోకాల్ విస్మరిస్తున్న అధికారులు. ప్రభుత్వాలు మారిన అధికారులు మార్పు రాలే. అధికారిక కార్యక్రమంలో అనధికారిక ప్రజాప్రతినిధులు వారి పెత్తనం ఏమిటంటూ విమర్శలు వినిపిస్తా ఉన్నాయట. ఇక ప్రమాదవశాత్తు బావిలోకి దూసుకెళ్లిన కారు. ఒకరు మృతి, 3 సురక్షితం. పెద్దపల్లి జిల్లాలో ఘటన. రుద్రవరం మిడ్మానేరు జలాశయంలో తెప్పల పోటీలంట. పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మత్స్యకారులు. డిప్యూటీ సీఎంతో TS BTF భేటీ. తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి. ఇక 17 ట్రాక్టర్ల అక్రమ ఇసుకను పట్టుకున్న పోలీసులు గన్నేరువరంలో. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే అనాథలకు అండగా బాల వికాస్. అనాథ పిల్లలకు సామూహిక జన్మదిన వేడుకలు. హుస్నాబాద్ లో బాల వికాస మహిళా మహాసభ ఆధ్వర్యంలో ప్రోగ్రాం. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఫర్టిలైజర్ షాపులు. ఇష్టానుసారంగా బయో విక్రయాలు. నష్టపోతున్న రైతులంటూ సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వార్త. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి. MS ఇండస్ట్రీ ఎదుట భారీ ఎత్తున ధర్నా. యూనియన్ జెండా మాయంపై ఆగ్రహం. ఇక బీజేపీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించాలి. పార్టీ నాయకుల కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి విజ్ఞప్తి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచన. ఇక విధుల్లో నిర్లక్ష్యం. పటాన్చెరు CI సస్పెండ్. పటాన్చెరు CI లాలు నాయక్ పై సస్పెన్షన్. విధుల పట్ల నిర్లక్ష్యంతో పాటు ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడని చర్యలు తీసుకురట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే ఒక సెగ్మెంట్ 3 జిల్లాలో బాహుగోళి 3 జిల్లాలలో ఉందట. ఒకటే సెగ్మెంట్. 3 జిల్లాల మధ్య నలిగిపోతున్న ఖానాపూర్. అధికారులతో ప్రజాప్రతినిధుల సమన్వయంలో ఇబ్బందులు. అభివృద్ధి వెనుకబాటుకు కారణం ఇదేనా? చూసుకో. ఒక్క నియోజకవర్గాన్ని 3 జిల్లాలలో పెడతాడు ఎవడన్నా సన్నాసి. ఈ కేసీఆర్ తప్పేమనుకని వస్తే ఎటువంటి ఆలోచనలు. రేషన్ బియ్యం పక్కదారి. మహారాష్ట్రకు తరలిస్తున్న PDS బియ్యాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్సు. పిల్లర్లతో మురిపించిండ్రు. నిర్మాణం మరిచిండ్రు. నేటికి అసంపూర్తిగానే పశు వైద్యశాల నిర్మాణం. గత పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. వదిలేసిరు. ఇక ధైర్యం కోల్పోవద్దు, ఆదుకుంటాం. విద్యుత్ అఘాతంతో కాలు కోల్పోయిన ఓ విద్యార్థి ఆటోలో ఆసుపత్రికి వెళ్తుండగా తన వాహనం ఆపి ఆరా తీసిన బొజ్జు పటేల్. ధైర్యం కోల్పోవద్దు, ఆదుకుంటామని భరోసా ఇచ్చిన ఖానాపూర్ ఎమ్మెల్యే. ఇక బోధగడ్డ అభివృద్ధి బాధ్యత నాదే. కాంగ్రెస్ పార్టీ బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడే గజేందర్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే మిల్లర్ల మాయాజాలం. CMR బియ్యం గోల్మాల్.
గడువు పొడిగిస్తున్న అధికారులు, జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్, బియ్యం ఎప్పటికీ గమ్యం చేరేను అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. గట్టిగా ఇంటి బిల్లులు ఇవ్వకుంటే ధర్నాలు చేస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారుల హెచ్చరిక. కబ్జాకు గురైన వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు, కబ్జా చేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి, సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ డిమాండ్. జాతీయ కబడ్డీ పోటీలో తెలంగాణ 3వ స్థానం, ఛాంపియన్ గా హర్యానా, 2వ స్థానంలో కర్ణాటక. వివాదంతో నలిగిపోయిన దోమకొండ బస్టాండ్ ప్రహారీ గోడ. ఇవి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి దిశ పత్రికలో ఉన్న వార్తలు చూద్దాం. ఇండియా కెప్టెన్ ఖర్గే కూటమి చైర్మన్ గా ఎన్నిక, పోటీ నుంచి తప్పుకున్న నితీష్, అపోజిషన్ పార్టీల వర్చువల్ భేటీ, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ గైర్హాజరు. నేటి నుంచి రాహుల్ న్యాయ యాత్ర నిర్వహించబోతా ఉన్నారు. దానికి సంబంధించిన వార్త. ఇక కైట్ ఫెస్టివల్ షురు అయిపోయింది. బస్ ఏమో ఇదో దరిద్రం ఉంది దీంతో. బయట ఇదా ఇక లోక్సభకు ముందే రుణమాఫీ, ఫ్రీ కరెంటు అమలుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు, ప్రణాళికలు తయారు చేయడంలో బిజీ, పార్టీకి మైలేజ్ పెరుగుతుందనే భావన, ఉచిత విద్యుత్ కోసం అప్లికేషన్లు ఫిల్టర్ చేస్తా ఉన్నారట. 6 గ్యారంటీలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల వరకు పెంచింది. త్వరలోనే రైతులకు 2 లక్షల రుణమాఫీ, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ స్కీమ్లను అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. లోక్సభ ఎన్నికల్లోపే వీటిని ఇంప్లిమెంట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నది. దీనివల్ల పార్టీ మైలేజ్ పెరుగుతుందని భావిస్తున్నది. ఇక లబ్ధిదారుల ఎంపికకు లేటెస్ట్ సాఫ్ట్వేర్, 6 గ్యారంటీలపై ఎక్స్ ఖాతాలో కాంగ్రెస్ వెల్లడి, ఐటీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా పరిశీలన. బీఆర్ జీవోలకు బ్రేక్. గత ఏడాది సీఎం హోదాలో కేసీఆర్ ప్రకటనలు, ఎన్నికల టైంలో విచ్చలవిడిగా హామీలు, 4,000 కోట్ల పనులకు స్పెషల్ ఫండ్స్ ఉత్తర్వులు, టెండర్లు లేకుండానే గులాబీ లీడర్ల కాంట్రాక్టులు, స్పెషల్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభంగాని పనులన్నీ క్యాన్సల్. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం, గ్రౌండింగ్ అయిన నాటికే కంప్లీట్ చేయాలని సూచన. పరిశీలించిన తర్వాతే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు. ఇట్లా చందులాల్ దర్బార్ లెక్క వంచిపారేషను మొత్తం. లేలో రాష్ట్రం ఆగమైంది. రాష్ట్రం ఉంటేం సత్యం మన కేంద్రమై మనం బతకాలే. ఇగో ఈ కథ చేసింది. ఎలక్షన్ టైంలో కొట్టేట్లు ఇచ్చిండు. ఎన్నికల టైంలో కేసీఆర్ హామీలు ఏమేమి ఇచ్చింది అనుకున్న ఏతుల పుంజు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 50 కోట్లను బాన్సువాడ నియోజకవర్గానికి కేటాయిస్తున్నాను అని చెప్పిండు. అదేంటి పీకిందో. మహబూబ్నగర్ పట్టణానికి 50 కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు 25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నా. ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల చొప్పున కేటాయిస్తున్నా. అదేంటి పీకిందో. గ్రామానికి 10 లక్షల చొప్పున ఇవ్వడంతో పాటు కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు 40 కోట్ల చొప్పున కేటాయిస్తున్నా. ఇల్లందు, మనుగూరు మున్సిపాలిటీలకు 20 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నా. అదేంటి పీకిందో. కేసీఆర్ మాటకు చైనా వస్తువుకు పెద్ద తేడా ఏమున్నది. నామినేటెడ్ లిస్టు ఢిల్లీకి, ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా సైతం. కేసీ వేణుగోపాల్తో రేవంత్ భట్టి చర్చలు, పార్లమెంటుకు ఉపయోగపడే నేతల ఎంపిక అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ గా రిటైర్డ్ ఐపీఎస్, గతంలో డీజీపీ హోదాలో విధులు. ఆయన నియమిస్తే క్రమశిక్షణ ఉంటుందని ప్రభుత్వం భావన. సంప్రదింపులు జరుపుతున్న ఆఫీసర్లు డెడ్ లైన్ లోపు అప్లై చేసుకోవాలని సూచన. వచ్చే వారంలో ఫైనల్ చేసే ఛాన్స్ ఉందట టీఎస్పీఎస్సీ. ఇరిగేషన్ పై శ్వేతపత్రం బడ్జెట్ సమావేశాల్లో విడుదల చేస్తాం. కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ తప్పదు. ఫైలు స్వాధీనం, వాటిని స్టడీ చేస్తున్నాం. హైకోర్టు సీజే నుంచి రిప్లై రాగానే జడ్జితో విచారణ, అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష. ఇక తెలంగాణకు ఐఐఎస్టీ ఇవ్వండి, హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ కు అనుమతులు ఇవ్వాలని చెప్పి పీయూష్ గోయల్ ని ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సీఎం రేవంత్ కలవడం జరిగింది. ఇక మహిళ సజీవ దహనం, సో సాడ్. మరో 12 మందికి గాయాలు, షార్ట్ సర్క్యూట్ తో ప్రైవేట్ బస్సు దగ్ధం. షోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన. ఇక బాలుడి ప్రాణం తీసిన పతంగి, హైదరాబాద్ అత్తాపూర్లో ఘటన. ఇక కుటుంబ కలహాలతో భార్య ఆత్మహత్య, ఆమె కుటుంబ సభ్యుల దాడిలో భర్త మృతి. అచ్చంపేటలో ఈ ఘటన జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ మంచిదే, మారుమూల గ్రామాలకు బస్సులు వేయండి, ఆటో కార్మికులకు జీవన భృతి ఇవ్వండి, ఎమ్మెల్యే హరీష్ రావు అంటుండే. ఇక్కడ ఏమంటుందంటే మారుమూల గ్రామాలకు బస్సులు వేయండి అంటే ఇంతకుముందు లేవనట్టే లెక్క కదా. అది మరి ఏం చేసినట్టు ఈ 9.5 సంవత్సరాలు. ఆకాశవాణి టు తెలంగాణ డిప్యుటేషన్ కోసం సూర్యదేవర ప్రసన్న కుమార్ తీవ్ర ప్రయత్నాలు. గతంలో పోస్టింగ్ విషయంలో 2 సార్లు వివాదం. ఢిల్లీ తెలంగాణ భవన్లో ఆయన భార్య విధులు, భర్తకు పోస్టింగ్ కోసం పైరవి. ఆమెది చాలా పెద్ద కథ ఉన్నది. అయ్యో, నేను నిన్న ఢిల్లీ తెలంగాణ భవన్ పోయినా పల్లా రాజేశ్వర్ రెడ్డి సతీమణికి ఆమె సోపతి. ఆడ రెసిడెంట్స్ ఎవరైతే కమిషనర్ గా పనిచేస్తున్నా అంటే ఏం లేదు, మొత్తం ఆమెనే చక్రమట. నేను ఆడికి పోతే చెప్తుర్రు చాలా మంది.
పాలమూరులోని 2 సీట్లలో విజయం మనదే, భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యం. ఢిల్లీలో సీఎం రేవంత్ తో సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ర రెడ్డి భేటీ. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేలా చర్చలు చేస్తా ఉన్నారట. ఇది దిశ పత్రిక. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆజ్కి బాత్. నాయకుడా, రాజకీయం నీకు నెత్తికెక్కిందా? నీకు పతనం తప్పదు, గుర్తుపెట్టుకో. ప్రపంచంలో గొప్పగా వెలిగినోళ్ళంతా నేడు కాలగర్భంలో కనుమరుగైపోయారు. గొప్పగా తూగిన వారు, కీర్తించబడ్డవారు శరీరం విడిచాక ఒక్క అనా కూడా తీసుకపోలేదు. నాది నాది అని విర్రవీగిన వారందరికీ ఏది దక్కలేదు. అందరికీ మంచి చేయి, నిన్ను నమ్ముకున్న కుటుంబానికి సమాజానికి నీవే దిక్కు అన్న ప్రజలకు తోచింది. నీవైతేనే చేయగలిగితే ఏందన్నా ఇది, మంచి ఏదైనా చేయి, వాళ్ళ దీవెనలే నీకు తోడుగా రాబోతరానికి నువ్వు సమాజానికి మంచి అని ఇక మొత్తం మీద. ఇండియా కూటమి చైర్మన్ గా ఖర్గే వర్చువల్ సమావేశంలో కీలక నిర్ణయం. ఏకగ్రీవంగా ఎన్నుకున్న విపక్షాలు, పోటీ నుంచి తప్పుకున్న నితీష్. నిధులు ఇవ్వండి, నూతన పారిశ్రామిక కారిడార్లు, జాతీయ చేనేత కేంద్రం ఏర్పాటు, హైదరాబాద్ నాగ్పూర్ కారిడార్కు తుది అనుమతులు ఇవ్వండి. ఇక ఎన్డీసీ మెగా లెదర్ పార్క్ ఐఐహెచ్టి మంజూరు చేయండి అని చెప్పేసి కోరిండ్రు. రాజ్భవన్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. యాత్ర 2.0 నేటి నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర న్యాయ యాత్ర. తౌబాల్ జిల్లాలోని కొమ్జోగ్ నుంచి యాత్రలో పాల్గొనున్న సీఎం రేవంత్ యాత్రలో పాల్గొని తిరిగి ఢిల్లీకి రాక ఆ తర్వాత దావోస్ ఆర్థిక సదస్సుకు. సైకిల్ దారిలో కారు, బీఆర్ఎస్ గా మారిన తెరాస రాష్ట్రానికే పరిమితం. మెజార్టీ నాయకుల అభిప్రాయాలకే అంకితం. ఇతర రాష్ట్రాల్లో విస్తరణపై మారిన వ్యూహం, సార్వత్రిక ఎన్నికలపైనే కేసీఆర్ నజర్. ఇతర రాష్ట్రాల్లో పార్టీ పట్టుపై సమాలోచన. ఇంకెక్కడ సమాలోచనలు? మోడీకి ఏదో నమ్మగట్టిండు. ఏం సార్ ఇతర రాష్ట్రాలలో నేను డిస్టర్బ్ చేస్తా, మీకు ఇబ్బంది రాకుండా అన్నాడు. కేసీఆర్ గారి గురించి మోడీ గారికి ఇప్పటికి అర్థమై ఉంటుంది. ఈయన కథ ఎంత, ఈయన పర్ఫార్మెన్స్ ఎంత అంతే. భోగి శుభాకాంక్షలు. భద్రతకు యాంటీ డ్రోన్ వ్యవస్థ. అయోధ్యలో భద్రత కట్టుదిట్టం చేసిన అధికారులు. డ్రోన్లు 10,000 సీసీ కెమెరాల ఏర్పాటు. ఇజ్రాయెల్ చెందిన సంస్థ అభివృద్ధి చేసిన డ్రోన్ అట. ఈ నెల 23న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. మాది చిన్న దేశమే కావచ్చు, బెదిరించే లైసెన్స్ ఏ దేశానికి ఇవ్వలేదని వ్యాఖ్య. ఇండియన్ ఓషియన్ ఏ ఒక్క దేశానికి సంబంధించింది కాదు. భారత్ ఉద్దేశించి వ్యాఖ్యానించిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజా. ఈ కేసీఆర్ లెక్కనైతే. ఈనాడు. ఇండియా కూటమి సారథిగా ఖర్గే. నేతల వర్చువల్ భేటీలో దాదాపు ఏకాభిప్రాయం. కన్వీనర్ పదవి తనకు వద్దన్న నితీష్. హాజరు కాని మమత, ఉద్ధవ్, అఖిలేష్. సమరానికి శంకారావం. భారత్ జోడో న్యాయయాత్రకు నేడు మణిపూర్ లో రాహుల్ శ్రీకారం చుట్టబోతా ఉన్నాడు. హైదరాబాద్ విజయవాడ మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. హైదరాబాద్ నాగపూర్ కారిడార్ కు తుది అనుమతులు ఇవ్వండి. రాష్ట్రానికి ఎన్ఐడి మెగా లెదర్ పార్కు ఐఐహెచ్టి మంజూరు చేయాలని కోరిన ముఖ్యమంత్రి. శిక్షణ సంస్థల మోసాలకు ముక్తాడు. ర్యాంకు, జాబ్ గ్యారంటీ లాంటి ప్రకటనలు ఇవ్వద్దు. త్వరలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు. హౌతీలపై మరోసారి విరుచుకుపడ్డ అమెరికా. యెమెన్పై కొనసాగుతున్న క్షిపణి దాడులు, రాడార్ కేంద్రం ధ్వంసం. ఈ పర్వదినం అందరికీ ప్రత్యేకం అని చెప్పేసి గవర్నర్ తమిళిసై అంటా ఉన్నారు. అన్నారం ముంగలకు మరమ్మతులు. సి పేజీలు ఉన్న చోట గ్రౌటింగ్ ప్రక్రియ ప్రారంభం. మొదట 5వ బ్లాక్ లోని 38వ పిఐఓ. కేసీఆర్ చేసిన కథ ఈ ప్యాచ్ వర్క్ నడుస్తా ఉంది. సురుగాకునికి పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే. ఫిబ్రవరి 1తో ముగియనున్న సర్పంచులు, వార్డు సభ్యుల పదవి కాలం. ప్రత్యేక అధికారుల ప్రతిపాదన సిద్ధమైతా ఉందట. ఇప్పట్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు లేవచ్చని ఈనాడు మేడం చెప్తుంది. ఈమె నమస్తే తెలంగాణ. సో ఆదివారం సూర్యోదయం. శ్రీ శుభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం. తిది తదియ ఉదయం 8 గంటల వరకు. తదుపరి చవితి తెల్లవారుజామున 5 గంటల వరకు. నక్షత్రం ధనిష్ట. ఉదయం 10:22 నుంచి తదుపరి శతాభిషం. వర్షం సాయంత్రం 4 చేప చేప ఎక్కడున్నావు అని అడుగుతుంది. చూపిస్తే ఎక్కడున్నా సంగతి. కాక దగ్గర ఉన్నది. చేప చేప ఎక్కడున్నావు అంటే కాక దగ్గర ఉన్నావు. కాక ఫ్రై చేసుకున్నాడు. చేప చేప ఎక్కడున్నావు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంపై సందిగ్ధం. గత ఏడాది చేపలు, రొయ్య పిల్లల విడుదల ఇలా. చేప పిల్లలు 77 కోట్లు, 82 కోట్లు ఖర్చు. రొయ్య పిల్లలు 9.5 కోట్లు, 22 కోట్లు ఖర్చు. మొత్తం 86.5 కోట్లు, 104 కోట్ల ఖర్చు పెట్టిరట. అయితే విషయం ఏంటంటే చేపలన్నీ ఎడిపోయినాయి. ఈసారి చేప పిల్లలు పంచరా అంటారు. నువ్వు ఏం చెప్పినావు కేసీఆర్? ఇంకా పంచుడు ఎక్కడిది? మన తాన్నే అడ్డగోలు మత్స్య సంపద పెరిగిందని చెప్తివి. చేప పిల్లలు పెంచుతున్నామంటివి, గొర్రె పిల్లలు పెంచుతున్నామంటివి. చేపలు వేస్తే చేప ధర తక్కువ కాకపోయి, గొర్రెలు వేస్తే గొర్రెల ధర తక్కువ కాకపోయి. మన తార
చేపల పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టని కాంగ్రెస్. ఎవడన్నా నువ్వే ఉత్పత్తి, నీ సంపద పెరిగిందంటే కదా, సంపద నీ సంపదనన్నా తప్పు కావాలి, ఇదన్నా నిజం కావాలి. మరి నిరుడు పెండింగ్ లో 100 కోట్లకు పైగా బిల్లుడు, నిరుడు పెట్టిన గాడిద ఎవడు కావచ్చు? మరి సన్నాసి ఎవరు? నిధులు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి మత్స్యశాఖ విజ్ఞప్తి. చదివినా దండగా. సంతానలేమికి కారు సీటు కారణం. కారేనో కారణం, కారే కారణం దేనికైనా. తెలంగాణ నాశనానికి కూడా కారే కారణం. సీట్లో ఎక్కువ కూర్చుంటే పురుషుల వీర్యకణాల సంఖ్య తగ్గుదల. అమెరికాలో తుఫాను అలజడి, 1000 విమానాలు రద్దు, అంధకారంలో లక్షల కుటుంబాలు. H1B వీసాల కోసం మొత్తం అమెరికా బ్రిటనే ఉంది అంతే. ఇది ఇంటర్నేషనల్. మన చిచ్చా శుభాకాంక్షలు చెప్పిందనేవా? శుభాకాంక్షలు లేవు ఇలా.